హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజేమిటో మా అక్క స్టార్టింగ్‌లోనే మరి వంటలో వార్పుల్లోకెళ్ళిపోయింది అని అనుకుంటారు మా సిస్టర్సు. అన్ని పనులు చేసిన తర్వాతే వంట దగ్గరికొచ్చానండి. గొర్రెపిల్లని అక్కడ కట్టాను. దాని దగ్గర క్లీన్ చేశాను, నీళ్లు పట్టాను, తుడుచుకున్నాను, పొయ్యి అంటించాను, అలాగే మరి నీళ్లు కాచాను, ఎసరు పెట్టాను, బియ్యం కూడా కడిగేసిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేయొచ్చానైతే మరి గ్యాస్ దగ్గరికి వచ్చానండి. మార్నింగ్ చక్కగా లేవగానే పనులన్నీ చక్కబెట్టుకుని పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేసి పంపించుకుని మిగతా పనులన్నీ చకచకా చేసేయొచ్చు అనుకున్నానండి. రోజు మనం అనుకున్నట్టు ఉండదు కదండి. స్టవ్ ఆన్ చేద్దామని మరి లైటర్తో వేస్తుంటే ఆ లైటర్ ఎంతసేపటికి పడదే. మా అబ్బాయి మరి నా మీద ప్రయోగం చేస్తూ ఉంటాడండి. ఆ లైటర్తో నన్ను భయపెడుతూ ఉంటాడు. దీన్ని ఎక్కువ గ్యాస్ దగ్గర వాడే కన్నా తను నా మీదే ఎక్కువ వాడుతూ ఉంటాడండి. దేనికి భయపడనండి, కానీ ఆ లైటర్ నా మీదకి ఫ్రెష్ చేస్తే మాత్రం చాలా భయపడతాను. మరి అది అదునుగా తీసుకుని అయితే మరి మా సన్ను అలా చేశాడు. కొద్ది రోజులుగా అయితే ఆ లైటర్ ఫ్రెష్ చేసి నా వేలైతే నిప్పడుతుంది, కానీ అలానే యూజ్ చేశానండి. ఈ రోజైతే మరి మొత్తం అయిపోయింది దానిలోని ఫైర్ అంతా. ఏంటండి కొనేయచ్చు కదా అంటున్నారా? కొనేద్దామనే అనిపిస్తుందండి, కానీ బయటకు వెళ్ళినప్పుడు గుర్తురాదు. కనీసం ఆయనకి చెప్పి తెప్పించుకుందామన్నా గుర్తురాదు. ఆ టైంకి దాన్ని యూజ్ చేసేటప్పుడే గుర్తొస్తుంది అది లేదని. ఏం చేస్తాం, నిత్యం అవసరమే, కానీ మర్చిపోతూ ఉంటాను కొన్ని. దాని గురించి ఇంత విషయం అంత అవసరమా అని అనిపించవచ్చు. ఆ విషయం చిన్నదే అవ్వచ్చు కానండి, దాని ఉపయోగం అయితే చాలా పెద్దది కదా. స్టవ్ వెలిగించిందే మరి ఫుడ్ ఎలా ప్రిపేర్ అవుద్దండి. నా లైటర్ గొడవలో పడి మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మరి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది మీకు చెప్పాలి కదా, చెప్పకుండానే వండేస్తున్నానండి. మీకు అర్థమైందండి నేను ఏం వండుతున్నానో ఏంటో. మరి కంప్లీట్ అయిపోయింది కర్రీ అయితే. ఇది ఉప్మా అనుకున్నారేమో, కాదండి ఇది ఉప్మా కాదు, పూరీ కర్రీ. పూరీలు చేయాలనుకుంటున్నాను. దానిలోకైతే ముందుగానే మరి కూర అయితే రెడీ చేసుకున్నాను. పూరీ పిండి అయితే నైటే ఇలా కలిపి అయితే పెట్టుకున్నాను చక్కగా. మరి ఇది పొంగి ఉంది. పూరీలు అయితే చాలా చక్కగా వచ్చేస్తాయి అనేసి మరి హడావిడిగా మరి నేను అప్పడాల బల్ల తీసుకున్నాను. అలాగే మరి అప్పడాలు చేసుకునే కర్ర కూడా మరి ఉండాలి కదండి. ఈ రెండు ఉంటేనే పూరీ కానీ అప్పడాలు కానీ మరి ఇంకేదైనా రెడీ అవుద్ది. మరి ఈ అప్పడాల కర్ర ఏమైపోయిందో ఏంటో తెలియదండి, ఎక్కడికి వెళ్ళిపోయిందో. రోజు నా కళ్ళ ముందు మరి బీరువాలో కనిపిస్తూనే ఉండేది. ఈ రోజు చూస్తే లేదు. మరి ఏమైందో అని మొత్తం అంతా గాలించేసాను, ఇల్లంతా ఎక్కడా దొరకలేదు. టైం అయితే అయిపోతుంది, బాబుని ఎర్లీగా పంపించాలి కదా. మరి వదిన దగ్గరికి వెళ్ళి అయితే తెప్పించాను. ఇక మొదలు పెట్టేశానండి పూరీలు చేయడం. మరి ఏమైందో తెలియదండి, ఈ పూరీలకి సాగుతున్నాయి ఏంటో కొత్తగా, ఎప్పుడూ లేనిది ఈ పూరీలు ఏంటో నాతో ఆడేసుకున్నాయండి. ఈరోజు చాలా కంగారు వచ్చేసింది. ఇంకేం చేస్తామండి, బాబుకి టిఫిన్ పెట్టకుండా ఎలా పంపించను, కంగారు అనిపించింది. కానీ ఏదో మరి ఆ పూరీలను పట్టుకుని అలా కాసేపు బ్రతిమాలితే మరి మూడో నాలుగో వచ్చాయండి. వాడినే వేసి మరి బాబుని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఆ పూరీ పిండిలో మరి ఇంకొంచెం పొడిపిండి అయితే కలుపుకొని కాసేపు అలా మరి దాన్ని సవరించుకుంటూ మరి ఇంకా కొన్ని అయితే వేసాను పాప వాళ్ళ కోసం. అప్పుడైతే పర్ఫెక్ట్గా బాగానే వచ్చేసాయి. రావడమో ఏమిటో కానండి, ఈ పూరీలు ఈ రోజు నాకు చెమటలు అయితే పట్టించేసాయండి. అంత భయం వేసింది. ఇవి రెడీ అవ్వకపోతే పిల్లల్ని ఎలా పంపించాలండి, క్యారియర్ పెట్టుకోవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. వీటితోనే కూర్చుంటే పని ఎలా అవుద్ది మార్నింగ్ అనేది మరి చాలా భయం పట్టుకుంది. ఎంత భయపడుతూ మరి ఈ పూరీలు వేయడం అంత అవసరమా అని మీరు అంటున్నారా? అమ్మ రోజు ఇడ్లీయేనా, అట్టేనా, దోశేనా, పులిహోరేనా, ఉప్మాయేనా అంటున్నారండి పిల్లలు. వారి కంప్లైంట్స్ పడలేక పూరీస్ వేయొచ్చు అని అయితే మరి ట్రై చేశాను. ఎప్పుడూ వేసేదాన్నండి, కానీ సెలవు వచ్చినప్పుడు మాత్రమే వేస్తాను పూరీలు అలాంటివి. మరి పని ఎక్కువ ఉంటుంది కదండి. అప్పుడు ఏది పెట్టినా చక్కగా తినేస్తారండి. కానీ ఇప్పుడు మరి వాళ్ళకి అన్ని టేస్టులు తెలిసిపోతున్నాయి, అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఏం చేస్తామండి, మరి చేయాలి కదా. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు నాకు ఈ రోజైతే మరి పూరీలతో చెమటలే పట్టేశాయి. ఉదయాన్నే పెద్ద ప్రయోగం లాగా అనిపించిందండి. వేరే పని మీదకి అసలు దృష్టి వెళ్ళట్లేదండి. చాలాసేపు అలానే మరి ఉండిపోయి తర్వాత మరి కూర అయితే వండాను. అలానే ఉండిపోయి అంటే పని అయితే చేస్తున్నానండి, మనసు అయితే ఇంకా అక్కడితోటి స్టాప్ అయిపోయింది. హుషారుగా ఉండే మనసు పొద్దున్నే మరి చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందండి. ఏ ఒక్కటి సహకరించలేదు, అన్నీ కూడా మైనస్గానే ఉన్నాయి. ఇక కూర అయితే రెడీ చేసేసానండి. ఈ కూర కూడా మరి ఈరోజు మరి నేను ఎప్పుడు వండని కూర వండి మరి వీళ్ళ మీద ప్రయోగం చేసేసాను. కూర ఎలా ఉంటుందో సాయంత్రం వచ్చాక చెప్తానన్నారు. ఇంతవరకు నేను ఏ కూర వండినా కానండి అది తినేలాగానే వండాను. ఇది కూడా అలానే ఉంటుందని అయితే వండానండి. పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా
ఎండలో పెట్టాను. ఇవి వారం రోజుల కిందట అయితే మరి పెట్టానండి. అలా 3 రోజులు పెట్టేసరికి 4గో రోజున మిస్ అయ్యాయి. అత్తయ్య తీసి ఎక్కడైనా పెట్టారా ఏమో అని అయితే మరి రోజు అడుగుదాం అనుకునేదాన్ని. ఆవిడ పొద్దున్నే వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. అలా 3 రోజులు జరిగిపోయాకైతే గుర్తొచ్చి ఈ రోజైతే మరి అత్తయ్యని అడిగితే చూపించారు. ఏంటోనండి ఇలా అయిపోయింది. పొట్టేళ్ళని తీసుకొచ్చి అయితే నీడని కట్టానండి. చక్కగా ఉండకుండా ఎండలోనే కట్టేయమంటుందండి. ఎందుకంటే మరి దీనికి నేను అంతమాను కనిపించాలండి. ఇక్కడ ఉంటేనేమో కనిపించను కదా, అరుస్తూనే ఉంది. తీసుకెళ్ళి నన్ను అక్కడ కట్టేయమన్నట్టే నన్ను పిలుస్తూనే ఉంది. మరి కాసేపు ఆగిన తర్వాత అయితే కడతాను. ఈలోపైతే మరి 2 గదులు కూడా శుభ్రంగా తుడిచేసాను. హాల్ కూడా తుడిచేసుకున్నాను. గిన్నెలు తోమడం అలాగే మరి ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే నానబెట్టుకున్న తర్వాత ఇంకా కూర అయితే చూసుకుంటాను. ఎందుకంటే పిల్లలకు ఒక కూర మాకు ఒక కూర కదండి. అందుకని మరి కూర చూసుకుంటానికి ముందే నేను బట్టలు నానబెట్టుకుంటాను. కానీ ఈరోజు బట్టలు అస్సలు ఉతకబుద్ధి కాలేదు. ఇక వాటిని అయితే మరి పోస్ట్ పోన్ చేసేసాను. కూర చూసుకుంటున్నాను. బీరకాయలు తీసుకున్నానండి, సంత చేసుకొచ్చారు నైటు. మరి వాటిలో ముందు పోయేవి ఏంటంటే బీరకాయలు కదండి, అవి మరి ముదిరిపోయి బాగోవు కాబట్టి బీరకాయలు తీసుకుని కూర వండేస్తున్నాను. మావయ్యకి మాకు కూడా ఒకటే కూర. ఏమండి, బీరకాయ కూర వండడం చాలా ఈజీ కదండి. అన్ని కూరగాయల్లో బీరకాయ కూర చాలా ఈజీగా అయిపోద్ది. కానీ మరి ఈ పీల్స్ తీయాలంటే చాలా కష్టమండి. చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు అమ్మ వండేటప్పుడు అయితే నాకు బీరకాయ కూర అంటే చాలా ఇష్టమండి. అప్పుడు వండమని పేచి పెట్టేదాన్ని. కానీ మరి చెక్కులు తీయడానికి మరి పీలర్స్ ఇలాంటివి లేవు కాబట్టి కత్తిపీటతోనే తీయాలి కాబట్టి అమ్మకి వీలైనప్పుడే బీరకాయ కూర వండేది. అంటే పనికి వెళ్ళేటప్పుడు కుదిరేది కాదు, ఏ సాయంత్రమో వండేది. అప్పుడు అంత ఇష్టం అండి. కానీ ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మరి పిల్లలు పుట్టినప్పుడు బాలింతలకి బీరకాయ కూరతోనే కదండి సంవత్సరం పొడుగుతా పెడతారు. మా అమ్మ అయితే ఇంకా కఠిన పత్యం చేయించేదండి. అందుకే ఈ బీరకాయ కూర మీద ఎక్కడ లేని విరక్తి వచ్చేసిందండి. అప్పుడు ఎంత ఇష్టమో కానీ ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండదు. ఏం చేస్తాం మరి, ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని కాయగూరలతో పాటు ఇవి కూడా వండుకోవాలి కాబట్టి వండుతాను. కానీ నేను తినడానికైతే మాత్రం ఇష్టపడను. బీరకాయలని ఏంటో చేదుకాయలు చెప్పినట్టు చెప్తుంది ఈ అమ్మాయి అని అనుకుంటున్నారేమో. మీకు ఇష్టమేనండి బీరకాయ కూర అంటే? పచ్చం చేసిన బాలింతలైనా పచ్చం గలవాళ్ళు ఎవరైనా కానండి బీరకాయ కూర తినడానికి అస్సలు ఇష్టపడరండి. మామూలుగా ఉన్నవాళ్ళు అయితే రోజు తినాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఒక నెల తినేటప్పటికి తెలుస్తుందండి దీనిలో ఉన్న ఇష్టం అనేది మొత్తం పోతుంది. మనం ఒక్కళ్ళం తినట్లేదని మరి మిగతా వాళ్ళ కోసం వండకుండా ఉండలేం కదండి. అందులోనూ మరి ఈ బీరకాయలు మరి నన్ను అస్సలు వదలడానికి ఇష్టపడట్లేదు. మరి ఏదో ఒక రోజునైతే మరి ఇది వండవలసే వస్తుంది. ఎందుకంటే మరి మామయ్య గారికి పచ్యం కాబట్టి ఇది డైలీ కాకపోయినా రోజుడిసి రోజైనా సరే బీరకాయ కూర కంపల్సరీగా వండవలసి వస్తుంది. బీరకాయలకు మరి నన్ను విడిచిపెట్టాలని అనిపించట్లేదో ఏంటోనండి. కూర వండడం అయితే అయిపోయిందండి. ఒక్కొక్క రోజు అయితే ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి అయితే మరి ఉల్లిపాయ వేసి అయితే కూరలా చేస్తాను. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇంకా మరి కూరగాయలు ఒకే కవర్లో ఉన్నాయి కదండి, అవన్నీ సెపరేట్ చేసుకుని వేటికి అవి వేసుకున్నాను. ఇంకా బెండకాయలు, పచ్చిమిర్చి, ఇంకా టమాటాలు, వంకాయలు, కాకరకాయలు, ఇంకా కాలీఫ్లవర్ కూడా తీసుకొచ్చారు. కాకరకాయలు అయితే చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. మరి ముదురుగో లేతవో తెలియట్లేదు కానీ బాగున్నాయి. ఇంకా ఆపిల్స్ అయితే మరి 3 కాయలు పొద్దున్న పిల్లలకి వేసేసానండి స్నాక్స్. ఇంకా ఉన్నాయి 2. విలేజ్లో అయితే పొలాల్లోనూ కొన్ని ఆకుకూరలు కూడా దొరుకుతాయండి. వాటిల్లో మరి ఈ ఆకుకూర కూడా ఒకటండి. దీన్ని అయితే చెంచల కూర అంటారు. సాయంత్రం అయితే వదిన తీసుకొచ్చిందండి. ఇది నేను శుభ్రంగా అయితే మరి అప్పటికప్పుడు క్లీన్ చేయలేకపోయాను. అంటే ఈ పువ్వులన్నీ తీయలేకపోయాను. దీన్ని మొదళ్ళు అయితే కట్ చేసేసి అయితే మరి ఇలా బాక్స్లో అయితే పెట్టేసి అయితే ఉంచానండి. నైట్ అంతా కూడా క్లాత్లో కట్టేశాను. ఇప్పుడే బాక్స్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఈ రోజైతే బట్టల పని లేదు కాబట్టి ఫ్రిడ్జ్ అయినా కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని అయితే ఆలోచన వచ్చి అప్పటికప్పుడైతే మరి ఫ్రిడ్జ్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. అలా పైన డీ ఫ్రిడ్జ్ కింద అయితే పాలు పెడతానండి. కాచినా కాయకపోయినా పర్వాలేదు, విరగకుండా ఉంటాయి. ఇంకా అదైతే వామ్మర్క్ అండి, గొర్రెపిల్లకి గేదెలకి పనిచేస్తుందని ఎప్పుడు కూడా ఒక డబ్బాడు అలా ఫ్రిడ్జ్లో పెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఎక్కువగా ఉంటే కొంచెం ఆ డబ్బాలో వేసాను. ఇంకా పెరుగు కూడా తోడు పెట్టింది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పెరుగు మరి పెట్టాలి కదండి. ఇంకా నెయ్యి డబ్బాలండి ఇవి, 2 డబ్బాల్లోనూ నెయ్యి ఉంది. ఇందులో అయితే కొంచెమే ఉంది. ఇదైతే మరి ముందుకు పెట్టుకుని అది వెనక్కి పెట్టుకుంటే ఇది ముందు త్వరగా వాడేసుకోవచ్చు కదా. ఇంకా మరి పూరీలు చేయగా మిగిలిన పిండి అండి, నన్ను ఏడిపించింది కదా ఈ పిండి రోజు, అదనమాట. ఇంకా ఇవైతే గుడ్లండి. నేను గుడ్లు మరి ఇక్కడికి వస్తాడండి ఒక ఆయన దగ్గర తీసుకుంటాను. కొంతవరకు అయితే వాడేస్తాను, మిగిలినవి అయితే మరి ఫ్రిడ్జ్లోనే ఉంచుకుంటాను. అలాగా మరి పోతాయి కదా బయట ఉంచితే. కానీ గుడ్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, నేను పెట్టను. కానీ ఒక్కోసారి మరి తప్పదు. ఇంకా ఇది మరి డోర్ అండి, ఫ్రిడ్జ్కి డోర్ ఉంటుంది కదా, డోర్ ఉంది కానండి డోర్కి వచ్చేసి సెల్ఫ్లు అయితే లేవండి. మా అబ్బాయి వయసు ఈ ఫ్రిడ్జ్ వయసు ఒకటేనండి. తన కడుపులో ఉన్నప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము.
పిల్లలు ముగ్గురు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ డోర్ అంత మాటు తీయడమేనండి. వాటిలో ఉన్న చాక్లెట్స్ కోసం, స్నాక్స్ కోసం మరి ఇందులో ఉన్న సెల్ఫ్‌లో ఉన్న బాటిల్స్ అయితే మరి ఆ సెల్ఫ్‌ల మీద పడిపోయి అవైతే ఇరిగిపోయాయి. అలాగే అద్దాలు కూడా పోయాయండి చాలా వరకు. ఈ కూరగాయల బాక్స్ మీద ఉండే అద్దం కూడా పోయింది. ఇక్కడ లాస్ట్‌లో ఉన్న ఈ బాక్స్‌లో మరి ప్రతి ఒక్కళ్ళం కూరగాయలే కదండీ పెట్టుకుంటాము. మరి నేను కూరగాయలు వేయకుండా నారింజకాయలు వేస్తున్నాను అనుకుంటున్నారేమో. నారింజకాయలంటే మరి నాకు చాలా ఇష్టమండి. మొత్తం మా చెట్టునున్న కాయలల్లా మొత్తం అయిపోయాయి. ఇక లాస్ట్‌కొచ్చేసాయి. అందుకనే మరి కొన్ని కాయలైనా కొద్ది రోజులు మరి బయటైతే ఆగవు కదండీ! అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. వాటిపైనైతే మరి కూరగాయలుండే కవర్‌లయితే ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్ బాగానే పనిచేస్తుంది గానండి, దానిలో ఉన్న కొన్ని పార్ట్‌లయితే మా వాళ్ళు మరి శుభ్రంగా మరి పోగొట్టేశారండి. చిన్నప్పుడు ఎంతమాలో తలుపులు తీయడం, వేయడం వాళ్ళ పని. ఎంత ఆపినా గానండి కన్ను తెరిచి మూసే లోపల అయితే వెళ్ళిపోయి ఏసేసేవారు, తీసేసేవారు. ఇప్పుడు పెద్దోళ్ళయ్యారు కదా! ఏది ఎలా వాడాలో ఏంటో అన్నీ తెలుస్తున్నాయి. దేని జోలికి పోరు. కానీ మరి చిన్నప్పుడు చేసినవి మరి ఇప్పటి వరకు మరి అలానే ఉన్నాయంటే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. పని చేస్తూ ఉన్న పనిముట్టిని వాడకుండా ఎలా ఉండగలమండి? దీన్ని మార్చేసి వేరేది తీసుకోవాలంటే ప్రాణం ఒప్పదు కదా! చుట్టాలు ఎవరైనా సడన్‌గా చూసినప్పుడు మరి మా ఫ్రిడ్జ్‌లోనికి మరి నవ్వుకుంటారండి. నవ్వకుండా ఉండలేరు. మరి పార్ట్స్ మరి కొన్ని కొన్ని మిస్ అయితే మరి నవ్వు రాకుండా ఎలా ఉంటుందండి? మరి మీకు కూడా నవ్వొచ్చే ఉంటది. నవ్వుకోండి అయితే. ఇలా మార్నింగ్ నుంచి మరి ఏదో ఒకటి మరి ప్రయోగం చేసినట్టే ఉందండి నాకు ఈరోజు పనులతోటి. ఏ పని చేసినా గానీ ప్రయోగం లాగానే అనిపించిందండి. ఈవెన్ ఈరోజు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా గొంతు అస్సలు పనిచేయలేదండి. బొంగురొచ్చేసింది, జీరొచ్చేసింది. అయినా ఇక తప్పలేదు అలాగే మాట్లాడేశాను. ఇంకో రోజు మనం ఒకటి అనుకుంటే వేరొకటి జరుగుద్దండి. అలా జరిగినప్పుడు మరి మనం అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోతే ప్రయోగం చేసినట్టే ఉంటుంది కదండీ! మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా మరి? జరిగినా జరగకపోయినా లైక్ అయితే ఇవ్వకుండా వెళ్ళకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.